హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా పంట పెట్టుబడి ఏదైతే సాయం ఉందో లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇప్పటికే 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులకైతే రిలీజ్ చేశారు కదా. తాజాగా వచ్చేసి రైతులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ముఖ్యంగా గుడ్ న్యూస్ చెప్పారనమాట. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతు భరోసా ఏదైతే ఉందో సాయం పంట పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాల్లో నేరుగా డిబిటీ పద్ధతులు అయితే జమ చేస్తున్నారు కదా. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులకు రైతు భరోసా అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధుల కొరత వల్ల ప్రభుత్వం ఆగుతూ వాయిదాల రూపంలో ఎప్పుడు వేస్తారన్న విధంగా ఆకాశం వైపు చూపిస్తూ ఇక రైతులకు రైతు భరోసా ఇస్తామనే విధంగా నడుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 ఎకరాల వరకు రైతు భరోసా అనేది ఎప్పుడు జమ అవుతాయి, అదేవిధంగా మిగిలిన రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఎప్పుడు అనేది రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంది. ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సాయానికి సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. 6,000 రూపాయల కోసం దరఖాస్తులు అనేది ఇలా షూర్ అయినాయి అనమాట. ఇలా చేసుకోవడం వల్ల మనకు రైతులకు సంబంధించి మేలు జరుగుతుందని చెప్తున్నారు. సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం గతంలో ఎకరాల వారీగా పెంచుకుంటూ ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు అయితే రిలీజ్ చేసేవారు కదా. సో ఇప్పుడు అలా కాకుండా కొత్త మార్పులు కొత్త విధానం అంటూ తీసుకొచ్చారు. సో మంత్రి ఇక ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, వీడియోను చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, అట్లా లైక్ చేయండి. పిల్లలకి అయితే వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా చిన్న అప్డేట్ అయితే ఇచ్చారనమాట రైతులకు సంబంధించి. దేశంలోనే కోట్లాది మంది రైతులకు పెట్టుబడి సాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం పీఎం కిసాన్. ఈ పథకం అద్భుతంగా అమలవుతుంది అనమాట. సో ఇక ముఖ్యంగా ఇందులో వచ్చేసి ఏటా మనకు 3 సార్లు 2,000 రూపాయల చొప్పున మొత్తం 6,000 రూపాయలు అనేది ఖాతాలో అయితే జమ అవుతున్నాయి అనమాట. తాజాగా ఈ పథకంలో కొత్తగా లబ్ధి చేరాలనుకునేవారు ప్రక్రియ అనేది వేగవంతం చేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో అర్హులైనటువంటి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ఛాన్స్ ఇచ్చారనమాట. కొత్తగా 10 లక్షల మందికి పైగా చేరికనమాట. సో గతంలో అనర్హులైన 1 కోటి మందికి పైగా రైతులను జాబితా నుంచి తొలగించిన కేంద్రం ఇప్పుడు అర్హులైన కొత్త రైతులకు తలుపులను తెరిచినట్టు చెప్తున్నారు. ఎందుకంటే 21వ విడత దాదాపు 9.5 కోట్ల మందికి, 22వ విడత 9.5 కోట్ల మందికి, అంటే కేవలం 3 నెలల వ్యవధిలోనే దాదాపు దేశవ్యాప్తంగా 10.35 లక్షల మంది కొత్త రైతులకు పథకంలో చేర్చారనమాట. 23వ విడత ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇక ఏదైతే పీఎం కిసాన్ మాకు 22వ విడత రాలేదు, 21వ విడత రాలేదని కూడా చాలామంది అయితే చెప్తున్నారు. సో ఇక మార్చి 13, 2020 అంటే ఈ పథకానికి సంబంధించి ఏదైతే మనకు 22వ విడత 23వ విడత ఇలా జూన్ జూలైలో ఇలా రిలీజ్ చేస్తున్నారు. మే జూన్ జూలైలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు సమయం అయితే ఉంది కాబట్టి ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే జూలై నుండి రెగ్యులర్గా నగదు పొందే వీలుంటుంది. ముఖ్యంగా ఏపీ రైతులకు పీఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా అదనపు ప్రయోజనం అయితే మారుతుందని చెప్తున్నారు. ఇక పీఎం కిసాన్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఇలా అనమాట. ఎలా దరఖాస్తు చేసుకోవాలని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. రైతులకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో కూడా ఎప్పుడైనా మనం దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట. అధికార వెబ్సైట్లో pmkisan.gov.in అనే దాన్ని సందర్శించి హోమ్ పేజ్ ఫార్మర్ కార్యాలయం అయితే ఉంటుంది. నువ్వు ఫార్మర్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ అనేది నమోదు చేసి ఇక రాష్ట్రాన్ని ఎంచుకోండి. మొబైల్ వచ్చే ఓటీపీని అయితే ఎంటర్ చేసి ఫామ్ని అనేది పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది. మీ బ్యాంక్ ఖాతా నుండి భూమి రికార్డుల వివరాలను, సర్వే నెంబర్, ఖాతాలలో జాగ్రత్త పొందుపరచాలన్నమాట. ఆఫ్లైన్ విధానం అంటే ఏంటంటే మీరు నేరుగా మీ సమీపంలో ఈ సేవా కేంద్రాలు ఉంటుందన్నమాట. సిఎస్సి సెంటర్ అని కూడా పిలుస్తాం కాబట్టి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడ సుమారుగా 50 రూపాయల ఛార్జ్తో మీ వివరాలను అయితే నమోదు చేస్తారు. మీ ఆధార్, పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంక్ వివరాలు తీసుకెళ్తే సరిపోతుంది అంటున్నారు. దరఖాస్తు స్థితి అంటే తెలుసుకోవడం ఎలా అంటే మీ దరఖాస్తు చేసిన తర్వాత మీ పేరు జాబితాలో చేరిందా లేదా అనేది తనిఖీ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. వెబ్సైట్లో నవ్ యువర్ స్టాటస్ పైన క్లిక్ చేయండి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ నమోదు చేయండి. సో ఇక్కడ బెనిఫిషియల్ స్టాటస్ అని కనిపిస్తే మీ పేరు, ఇవన్నీ కూడా చేసుకున్న వారికి మాత్రమే మనకు పైసలు అనేది రావడం జరుగుతుంది అనమాట. లేకపోతే పైసలు అనేది రాదు కాబట్టి తప్పనిసరిగా ఈ కేవైసీ కూడా చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఏదైతే రైతు భరోసా ఉందో పంట పెట్టుబడి సాయం కింద రైతులకు మరింత మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు కదా. సో ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా నిధుల కొరత వల్ల ప్రభుత్వం ఆగుతూ సాగుతూ అనే విధంగా
రైతు భరోసా అనేది ఇస్తూ ఉన్నారు. ఎకరాల వారీగా విస్తీర్ణం వారీగా పెంచుకుంటూ రైతుల ఖాతాల్లో మేలు చేయాలనే ఉద్దేశంలో రైతులకు రైతు భరోసా అనేది ప్రభుత్వం అందరికీ ఒకసారి అయితే ఇచ్చారు. తర్వాత 2 ఎకరాల వరకు ఎంతమంది ఉంటే అంతమందికి అయితే 2 ఎకరాల వరకు అయితే ఇచ్చారు. ఇప్పుడు 3 ఎకరాల వరకు మనకు కొనసాగుతుందన్నమాట ట్రెండ్. సో ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 3 ఎకరాల వరకు అయితే ఇచ్చి సరిపెడతారనే విధంగా అప్డేట్స్ కూడా అందుతున్నాయి. అయితే మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సాయానికి సంబంధించి ఇప్పటికే ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం, అదేవిధంగా ప్రభుత్వ పథకాలు, ఇక తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే 6 గ్యారెంటీల అమలు, అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏం చేసిందంటే మరొక 12,000 కోట్ల రూపాయల అప్పు రూపంలో సేకరించాలని చెప్పేసి ఆర్థిక శాఖకు అధికారులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఆదేశాలు సీఎం రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీఐ దగ్గర నుంచి దాదాపుగా 6 నుంచి 7 సంవత్సరాల కాల వ్యవధిలో తక్కువ వడ్డీకి ఏదైతే వేలం డివిడెండ్ల రూపంలో ఈ పైసలన్నీ కూడా అప్పు రూపంలో సేకరించబోతున్నారట. ఇవన్నీ కూడా ముఖ్యంగా రైతులకు రైతు భరోసా అనేది నెలకు 2-3 సార్లు అయితే ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా నిధులు అనేది అందుబాటులో వచ్చిన తర్వాత ఇప్పటికే ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బకాయిలు, అదేవిధంగా రైతులకు రావాల్సిన బకాయిలు అలాగే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా రైతులకైతే ఇవ్వబోతున్నారంటూ తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. సో మొత్తం మీద ఎప్పుడు ఇస్తారన్న దానిపైన మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో రేపు మనకు రైతుల ఖాతాల్లో అయితే నిధులు అనేది జమ అయ్యే అవకాశాలు అయితే ఉందన్నమాట. సో మొత్తానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరో అప్డేట్ అయితే ఇచ్చారు. 11 అంకెల యూనిక్ ఐడి ఉంటేనే కేంద్ర ప్రభుత్వ పథకాల అర్హులు అంటూ ఆఫీసర్లు. ఇందులో వచ్చేసి 79.54% పెద్దపల్లిలో ఫస్ట్, 46.37%తో మేడ్చల్ లాస్ట్ అయితే ఉందన్నమాట. సో ఇక ఆధార్ మాదిరిగానే ప్రతి రైతుకు కూడా 11 అంకెల విశిష్ట సంఖ్య ఏదైతే ఫార్మర్ యూనిక్ ఐడి కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఫార్మర్ రిజిస్ట్రేషన్ అందుబాటులోకి తీసుకొచ్చిందనమాట. యూనిక్ ఐడి ఉంటేనే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు రైతులకు అందరినీ అనమాట. కానీ రిజిస్ట్రేషన్ ఆసక్తి లేక, కొందరు అవగాహన లేక మరికొందరు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేయడం లేదు. దీంతో అన్ని జిల్లాల్లో యావరేజ్గా 65% రిజిస్ట్రేషన్ అనేది పూర్తయిందనమాట. యూనిక్ ఐడి ఉంటేనే కేంద్ర పథకాలు అనమాట. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రేషన్ అమలు చేస్తుంది. గత ఏడాది వానాకాలం సీజన్ నుంచి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ రిజిస్ట్రేషన్ విషయంలో మొదట్లో సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి అన్నమాట. దీంతో మీ సేవలో కూడా రిజిస్ట్రేషన్ చేయించుకునే వెసులుబాటు అయితే కల్పించారు. భూమి ఉన్న ప్రతి రైతు కూడా తన భూ యజమాని వివరాలతో ఆధార్ను అనుసంధానం చేయడం ద్వారా 11 అంకెల ఫార్మర్ ఐడిని కూడా కేటాయించారన్నమాట. ఈ ఐడి నెంబర్ ఉంటేనే 2026-27 నుంచి వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్రం అమలు చేస్తున్న ఏదైతే కిసాన్ సమ్మాన్ నిధి, సాయిల్ హెల్త్ కార్డు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, యంత్ర పరికరాలు సబ్సిడీ, కిసాన్ క్రెడిట్ కార్డు, విత్తన సబ్సిడీ, పంట నష్ట పరిహారం, పంటల బీమా వంటి ప్రయోజనాలు అయితే అందుతాయన్నమాట. భవిష్యత్తులో ఇతర రైతుల సంక్షేమ అగ్రికల్చర్ స్కీమ్లతో పాటు ఎరువులు, పంట క్రయ విక్రయాల విషయంలో యూనిక్ ఐడిని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం అయితే ఉందని చెప్తున్నారన్నమాట. సో ఇక ఇందుకు ఆసక్తి లేక, కొందరు అవగాహన లేక, మరికొందరు రూల్స్ ప్రకారం ఐటీ చెల్లించే వారికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీములు అనేది వర్తించాయి కాబట్టి సో ఇవన్నీ కూడా వారు చేయలేదన్నమాట. కొంతమంది అయితే మరోవైపు చిన్న సన్నకారు రైతులకు కూడా ఈ రిజిస్ట్రేషన్ అవగాహన లేకపోవడం అటువైపు వెళ్ళడం లేదు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు మరో నెల మాత్రమే గడువు అయితే ఉంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 66% రిజిస్ట్రేషన్ ప్రక్రియ కంప్లీట్ అయిందని చెప్తున్నారన్నమాట. సో రైతులకు సంబంధించి ఇక అత్యంత త్వరలోనే సాధ్యమైనంతగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వర్తించాలంటే యూనిక్ ఐడి తప్పనిసరి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకొని రైతుల భవిష్యత్తులో స్కీమ్ అనేది దూరమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారన్నమాట.